ఈరోజు రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్ పరిస్థితుల మీద మాట్లాడినందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. అధ్యక్ష, మన కాన్స్టిట్యూషన్లో ప్రియంబుల్ ఆఫ్ అవర్ గ్రేట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ does not begin with a promise of power to the politicians. It begins with a solemn purpose to the people. It resolves to secure for all its citizens justice, liberty, equality, and Article 21 protects a fundamental right to life and personal liberty. These are not merely words inked on paper. They are the very heartbeat of a civilized society. A just rule is defined by its ability to protect the vulnerable, enforce the law impartially, and ensure that no individual, no matter how powerful, is above the law. అంటే ఒక న్యాయమైన పాలన అనేది బలహీనులను రక్షించడం, నిష్పక్షపాతంగా చట్టాన్ని అమలు చేయడం మరియు ఎంతటి శక్తివంతులైన చట్టానికి అతీతులు కారని నిరూపించడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అధ్యక్ష, ఈరోజు అధ్యక్ష, నియంత్రణను మించిన నిరంకుశత్వం, హిట్లర్ను తలదన్నే కర్కశం, ముసోలినీని గుర్తు తెచ్చే పైశాచికత్వం, పౌర హక్కులను కాలరాసే అరాచకం అన్నీ కలిసి ఆటవిక పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జంగిల్ రాజలాగా మారింది. అధ్యక్ష, ప్రజల్లో ప్రశ్నించే చైతన్యాన్ని అధ్యక్ష హత్య చేయడానికి పాలకులు శత విధాలుగా కుట్రలు పన్నుతున్నారు. అధ్యక్ష, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, భావ ప్రకటన స్వేచ్ఛ ఈ దేశంలో పుట్టడంతోనే ప్రతి పౌరుడికి పొందే హక్కు. అధ్యక్ష, ఆ హక్కులను కాలరాసే కుట్రలను తెరతీసే రాజ్యాంగ స్ఫూర్తిని అవహేళన చేయడం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది. అధ్యక్ష, అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి హామీల గురించి ప్రశ్నిస్తే కేసు, శాంతి భద్రతలు అదుపు తప్పాయని ఎత్తి చూపితే కేసు, సంక్షేమం ఏది అని నిలదీస్తే కేసు, అభివృద్ధి ఊసెత్తితే కేసు, ఆడవారి కనీస భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేసిన కేసు, ఆగ్రహం వ్యక్తం చేసిన కేసు. అధ్యక్ష, నిరుద్యోగ భృతి ఏది అని అడిగితే కేసు, ఉద్యోగాల ఊసేదని అడిగితే కేసు, ఇలా ప్రశ్నించే ప్రతి గొంతుపై అక్రమ కేసుల కత్తిపెట్టి వికటాటహాసం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. అధ్యక్ష, ప్రజాస్వామ్య స్ఫూర్తికి సమాధి కడుతోంది. అధ్యక్ష, కేవలం ప్రభుత్వ వైఫల్యంపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద గత 20 నెలల్లో దగ్గర 3000 కార్యకర్తలకు నోటీసులు ఇచ్చి 1353 అక్రమ కేసులు పెట్టి 1067 మందిని అక్రమంగా అరెస్ట్ చేశారు. దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు కూడా ఉమ్మడి ఏపీలో ఈ స్థాయిలో కేసులు నమోదు కాలేదు. అధ్యక్ష, కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా చిత్రహింసలకు గురి చేస్తున్నారు. అధ్యక్ష, రాష్ట్రాన్ని శాంతి భద్రతలకు కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థ ఎంతసేపు అయినా సరే ఎప్పుడు ఏ వైసీపీ కార్యకర్త ఏ పోస్టులు పెడుతున్నాడు, ఎవరు షేర్ చేస్తున్నారు, స్టేటస్లో ఏం పెడుతున్నారు అనే దాని మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. అధ్యక్ష, వైసీపీకి అనుకూలంగా పోస్ట్ పెట్టినా, గవర్నమెంట్కి అగేన్స్ట్గా పోస్ట్ పెట్టినా, జగన్ గారు బొమ్మతో పోస్ట్ పెట్టినా కూడా స్టేషన్కు పిలిపించడం, బెదిరించడం, కేసులు పెట్టడం. ఒక మనిషి జీవితంలో ఎంతో అత్యవసర పరిస్థితుల్లో తప్పితే పోలీస్ స్టేషన్కి వెళ్ళరు. అధ్యక్ష, అటువంటి పరిస్థితుల్లో న్యాయం కోసం స్టేషన్కి వెళితే పోలీస్ స్టేషన్లో అడుగుతున్నటువంటి మొట్టమొదటి ప్రశ్న, నువ్వు ఏ పార్టీకి సంబంధించిన వాడివి అని అడుగుతున్నారు. అధ్యక్ష, అధ్యక్ష ఇది మన ప్రజా ప్రభుత్వ పరిస్థితి. అధ్యక్ష, అధ్యక్ష నువ్వు రూలింగ్ పార్టీ వాడైతే నీకు కుర్చీ వేసి కూర్చోబెడతారు, అపోజిషన్ పార్టీ వాడైతే స్టేషన్ నుంచి ఎస్ఐ లేచి బయటికి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉంది. అధ్యక్ష, అధ్యక్ష రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయ పార్టీలు కార్యక్రమాలు చేయాలనుకుంటే సెక్షన్ 30 అనేటటువంటి యాక్ట్ పెడుతున్నారు. అధ్యక్ష, ఈ సెక్షన్ 30 అనేటటువంటి యాక్ట్ వీళ్ళ ప్రభుత్వంలో సెలక్షన్ 30గా మారిపోయింది. అధ్యక్ష, 30 మందిని సెలెక్ట్ చేయడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం. అధ్యక్ష, చివరకు లా అండ్ ఆర్డర్ విషయంలో అధ్యక్ష కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పంలో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో గత సంవత్సరం రోజులుగా సెక్షన్ 30 యాక్ట్ అమల్లోనే ఉంది. అధ్యక్ష, ఈ రోజు కూడా అమల్లో ఉంది. అధ్యక్ష, కనీసం ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో కూడా లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను. అధ్యక్ష, డిఎస్పీ గారిని ఇదే విషయం మీద ఏం సార్ సెక్షన్ 30 ఎందుకు పెడతారని అడగాలనుకుంటే డిఎస్పీ గారు మరి ఫోన్లు ఎత్తారు. అధ్యక్ష, నేను డైరెక్ట్గా అడిగితే డిఎస్పీ గారిని, నేను మీ ఫోన్లో మాట్లాడితే నాకు పైనుంచి ప్రాబ్లం ఉంది అని అనేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉంది. అధ్యక్ష, అధ్యక్ష శ్రీశ్రీ గారికి సంబంధించి ఒక మంచి కోట్ ఉంది. అధ్యక్ష, కుక్క పిల్ల, అగ్గిపుల్ల, సబ్బు పిల్ల కాదేది కవితకు అనర్హమని.
వీళ్ళ ప్రభుత్వంలో అధ్యక్ష మేకపిల్ల ఐసు పుల్ల మట్టి పిల్ల కాదేది కేసు కన్నారామని ఏది దొరికితే అది దేని మీద పడితే దాని మీద కేసులు పెట్టి మరి హింసిస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష ఈ బడ్జెట్లో 2026-27కి సంబంధించినటువంటి బడ్జెట్లో హోంశాఖకు టోటల్గా 9,165 కోట్ల రూపాయలు కేటాయించారు అధ్యక్ష. అయితే బడ్జెట్ గురించి నేనేం మాట్లాడలేదు. దీంట్లో 2 అంశాలు మాత్రం ఇంపార్టెంట్ అధ్యక్ష. మహిళా భద్రతకు సంబంధించి గత బడ్జెట్లో 10 కోట్లు కేటాయిస్తే 3 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు కేవలం 3.5 కోట్లు ఖర్చు పెట్టినారు. ఇది సరిపోదని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే గంజాయి డ్రగ్స్ స్మగ్లింగ్ వీటన్నిటికీ సంబంధించి నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ స్ట్రెంథెన్ చేయడం కోసం గత బడ్జెట్లో 61 కోట్లు కేటాయిస్తే 22 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈసారి అది ఇంకా తగ్గించి 30 కోట్లకు మాత్రమే కేటాయింపులు చేశారు అధ్యక్ష. నా సూచన ఏంటంటే ఈగిల్ అని ఒక మంచి డిపార్ట్మెంట్ పెట్టినారు అధ్యక్ష. ఇలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అని డ్రోన్లు ఉపయోగించి బడ్జెట్ పెడుతున్నారు అధ్యక్ష. కానీ ఈ నార్కోటిక్స్ కి సంబంధించి బడ్జెట్ అనేటటువంటి దాంట్లో 30 కోట్లు ఏం సరిపోతుందని నేను అడుగుతున్నాను అధ్యక్ష. కనీసం 15 కోట్లతో వెహికల్స్ అప్గ్రేడ్ చేసినటువంటి వీళ్ళు 53 కోట్లు ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఫ్లైట్లలో తిరిగేటటువంటి పరిస్థితుల్లో 30 కోట్లు ఈగిల్ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ పెడితే రాష్ట్రంలో గంజాయిని ఏ రకంగా అరికడతారని నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్ష, 112 అని ఏదైతే ఎమర్జెన్సీ రెస్పాన్స్ టైం ఉంటుందో ఆ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టైంకి సంబంధించి మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఏపీ పోలీస్ వారు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం నవంబర్లో 15 నిమిషాల 53 సెకండ్లు, డిసెంబర్లో 14 నిమిషాల 42 సెకండ్లు, జనవరిలో 12 నిమిషాల 45 సెకండ్లలో ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతున్నామని చెప్పి వీళ్ళు ఇచ్చారు అధ్యక్ష. అధ్యక్ష ఈ రిపోర్ట్ ప్రకారం హోమ్ మినిస్ట్రీ నుంచి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారికి రాసినటువంటి లేఖ అధ్యక్ష. దీంట్లో కరెంట్లీ యువర్ స్టేట్ యావరేజెస్ రెస్పాన్స్ టైమ్ ఇస్ 25 minutes 50 seconds అని డైరెక్ట్గా హోమ్ మినిస్టర్ గారు ఇచ్చినటువంటి లేఖ పక్కన పెట్టి వీళ్ళు ఇచ్చిన స్మార్ట్ పోలీసింగ్ అనే దాంట్లో నవంబర్లో 15 నిమిషాలు, డిసెంబర్లో 14 నిమిషాలు, జనవరి 26లో 12 నిమిషాలని ప్రజలను తప్పుదావ పట్టించి అసత్య ప్రచారాలు చేసేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు అధ్యక్ష. అలాగే ఏఐ ఫర్ పోలీసింగ్ అని చెప్పి ఏఐ ఫర్ పోలీస్ అని ఒక ఇది ఇచ్చారు అధ్యక్ష. దీంట్లో అన్నీ కూడా ఏఐకి సంబంధించి ఏఐతో లింక్ చేసి రాబోయే కాలంలో ఒక క్లిక్లో అన్నీ ఒకటే దగ్గర వస్తాయి అనేటటువంటి దీంట్లో వీళ్ళు పెట్టడం జరిగింది అధ్యక్ష. అయితే నేను హోమ్ మినిస్టర్ గారిని అడగదలుచుకున్న అధ్యక్ష, http.citizen.appolice.gov.in ఇది అఫీషియల్ పోలీస్ వెబ్సైట్ అధ్యక్ష. ఈ వెబ్సైట్ ఇప్పుడు పనిచేయట్లేదు అధ్యక్ష. ఎందుకు పనిచేయడం లేదనేది అర్థం కావడం లేదు. మేడం గారు ఇంతకుముందు నన్ను చదువుకొని రమ్మన్నారు, పోయి దాంట్లో చదువుదామంటే అది ఓపెన్ కావడం లేదు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, దీంట్లో గుడ్ వర్క్ డన్ అని ఒకటి ఉంది అధ్యక్ష. గుడ్ వర్క్ డన్లో ఏముంది అని చూస్తే అది ఓపెన్ కావడం లేదు అధ్యక్ష. అంటే గుడ్ వర్క్ లేదా మరి పెట్టడానికి ఏమి లేదు అనేది కూడా నాకు అర్థం కాని పరిస్థితి అధ్యక్ష. అలాగే అధ్యక్ష దీంట్లో ఏ రక్ష అని ఒక ఏ బాట్ ఉంది అధ్యక్ష. ఆ బాట్కు నువ్వు ఏ క్వశ్చన్ అడిగినా బాట్ ఫెయిల్డ్ టు రెస్పాండ్. చూడండి అధ్యక్ష, బాట్ ఫెయిల్డ్ టు రెస్పాండ్. కనీసం ఏపీ అఫీషియల్ వెబ్సైట్ పోలీస్ వెబ్సైట్ మెయింటైన్ చేయలేనటువంటి వారు ఇంకా లా అండ్ ఆర్డర్ ఏం మెయింటైన్ చేస్తారనేది నా ప్రశ్న అధ్యక్ష. అలాగే డ్రోన్ బేస్డ్ ఎన్ఫోర్స్మెంట్ అని చెప్పి ఒక స్లైడ్ ఇచ్చారు అధ్యక్ష. దీంట్లో వీళ్ళే షార్ప్ రైజ్ ఇన్ పెట్టి డిటెక్షన్స్, గ్యాంబ్లింగ్ 54% పెరిగింది, టౌన్ న్యూసెన్స్ 491% పెరిగింది, ఈవ్ టీజింగ్ 84% పెరిగింది, ఓపెన్ డ్రింకింగ్ 12% పెరిగిందని వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ అధ్యక్ష. రాష్ట్రంలో శాంతి భద్రతలు అద్భుతంగా ఉన్నాయని మాట్లాడుతున్న వారు దీనికి ఏం సమాధానం చెప్తారని నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీకి సంబంధించి అధ్యక్ష, యాక్చువల్గా మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దిశ అని ఒక యాప్ లాంచ్ చేసినప్పుడు కూటమి ప్రభుత్వంలోని ఎంతో మంది మేధావులు పెద్దవారందరూ ఇది ఒక వేస్ట్ యాప్ అని చెప్పి మాట్లాడినటువంటి వారు మరి ఈరోజు పేరు మార్చి అదే యాప్ గురించి అద్భుతంగా మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపుకి ఇది అధ్యక్ష. అలాగే రాజమండ్రి మహిళా భద్రత అంటే కూటమి పరిపాలన నిజంగానే ఒక జోక్ అయిపోయింది అధ్యక్ష. అనంతపూర్లో అధ్యక్ష తన్మయ్ అనే అమ్మాయి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చి 6 రోజులు వాళ్ళ పేరెంట్స్ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా కూడా పట్టించుకోకపోతే ఆ అమ్మాయి చివరకు శవమై దొరికేటటువంటి పరిస్థితి అధ్యక్ష.
నిన్నగాక మొన్న మదనపల్లిలో ఏ రకంగా మా వరద కళ్యాణ్ గారు కూడా పొద్దున్న చెప్పారు ఏ రకంగా మరి ఆ చిన్న అమ్మాయి పైన అత్యాచారం చేశారు, తర్వాత అతను అమానుషంగా సూసైడ్ చేసుకున్నాడు అనేది కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష. అలాగే కృష్ణా జిల్లాలో 5 year old కిడ్, శ్రీకాకుళంలో 9 year old అమ్మాయి ప్రెగ్నెంట్ కావడం, అంతేకాకుండా కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసి అక్కడ అంత ఘోరంగా వాళ్ళు ప్రవర్తిస్తే కూడా పట్టించుకునే పరిస్థితిలో ఉన్నారు అధ్యక్ష. అలాగే ఇవన్నీ ఒక ఎత్తు అయితే అధ్యక్ష, ప్రతి నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం సంబంధించినటువంటి నాయకులు అక్కడ 24 గంటలు ఎలా దోచుకోవాలనేటటువంటి ఆలోచనలో తప్పితే ఇంకా గవర్నెన్స్ ఎట్లా రన్ చేయాలనేటటువంటి దాని మీద అయితే వాళ్ళకు కొంచెం కూడా ఇల్లే అధ్యక్ష. గ్రనైట్ కానీ, శాండ్ కానీ, సిలికా కానీ, రైస్ కానీ ఏ రకంగా అయితే విపరీతంగా దోచుకుంటున్నారు. దీనికి అందరికీ కూడా పోలీసు వారిని అడ్డుపెట్టి వాళ్ళు రాజకీయం చేస్తున్నారు అధ్యక్ష. గుట్కా, మట్కా అన్ని విపరీతంగా చేస్తున్నారు అధ్యక్ష. అలాగే లాస్ట్లో అధ్యక్ష, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల క్షీణించిన శాంతి భద్రతలు కొత్త విధానాలకు నాంది పలుకుతున్నారు అధ్యక్ష. ఏంటంటే ఎవరైతే బాధితుడు పోయి కంప్లైంట్ చేస్తాడో అతని మీద రివర్స్ కేసు పెడుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, పుంగనూరులో మిథున్ రెడ్డి గారి మీద అటాక్ చేసినప్పుడు అధ్యక్ష, వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళే వచ్చి ఆయన కారు ధ్వంసం చేసి ఎంపీ గారి ఇంటి మీద రాళ్ళు వేసి మళ్ళీ మిథున్ రెడ్డి గారి మీదనే కేసు పెట్టేటటువంటి పరిస్థితి అధ్యక్ష. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఎన్ని కేసులు పెట్టినారనేది ఈ రోజు వరకు కూడా అన్ని కేసులు ఎవరి మీద ఉండవు అధ్యక్ష, అన్ని కేసులు పెడుతున్నారు అధ్యక్ష. పిన్నెల రామకృష్ణారెడ్డి గారి మీద అధ్యక్ష 2 తెలుగుదేశం పార్టీ వాళ్ళే చెప్పింది మీరు అర్థం